ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీటెన్ ఛానల్. సో ఫస్ట్ ఇవాటి టాపిక్ ఏంటి అంటే మోస్ట్ డిమాండింగ్ స్కిల్స్లలో అంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వైడ్లో ఉండే గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ గురించి నేను మీకు ఒక ఓవర్ వ్యూ ఇస్తాను. అంటే టూల్స్ ఏంటి, పే స్కిల్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అని ఇన్ఫర్మేషన్ అంతా కూడా. సో ఫస్ట్ ఇవాళ టాపిక్ ఏంటంటే గ్రాఫిక్ డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ అనమాట. సో మేజర్గా ఇందులో ఉన్న ఈ గ్రాఫిక్ డిజైనింగ్ సాఫ్ట్వేర్స్లో నేను అంటే నాకు తెలిసి మోస్ట్ ప్రాబబ్లీ మార్కెట్లో యూజ్ చేసేటువంటి ఒక 7 to 8 సాఫ్ట్వేర్స్ వరకు తీసుకున్నాను. ఇవి కాకుండా కూడా ఇంకా చాలానే ఉంటాయి కంపెనీస్లో. బట్ అకార్డింగ్ టు వరల్డ్ వైడ్ కంపెనీస్లో యూజ్ చేసేటువంటి లిస్ట్ మీకు ఫస్ట్ నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఆ తర్వాత బై రేషియో డిపెండ్స్ ఆన్ కంపెనీ అండ్ కంట్రీని బట్టి ఉంటుంది. ఇందులో నేను 2 పార్ట్స్‌లాగా డివైడ్ చేశాను. ఒకటి పెయిడ్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఫ్రీ అనమాట. సార్ మరి ఎందుకు పెయిడ్, ఫ్రీ అనేటువంటివి ఏంటంటే మీకు టాపిక్‌లోకి ఇన్ డెప్త్ వెళ్ళినప్పుడు మీకు పెయిడ్ అండ్ ఫ్రీ ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ మోస్ట్ పాపులర్ సాఫ్ట్వేర్ ఏంటంటే ఫస్ట్ థింగ్ అడోబ్ ఫోటోషాప్. ఓన్లీ అడోబ్ ఫోటోషాప్ సాఫ్ట్వేర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడోబ్ ఇన్‌డిజైన్. అండ్ అది వచ్చేసి కొరల్‌డ్రా గ్రాఫిక్స్ సూట్ అనమాట. ఇది కూడా చాలా చోట్ల యూజ్ చేస్తారు. నెక్స్ట్ అడోబ్ ఇల్లుస్ట్రేటర్. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా మార్కెట్లో ఒక 3 to 4 ఇయర్స్ నుంచి వచ్చింది స్కెచ్ అనమాట. సో ఈ 5 వచ్చేసి పెయిడ్ అప్లికేషన్స్. ఇవి కనుక వచ్చినట్టయితే మీరు ఎక్కడైనా కూడా యాజ్ అ గ్రాఫిక్ డిజైనర్ వర్క్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ఫ్రీ వచ్చేసి ఇది ఇంక్ స్పేస్ అనమాట. సో ఇంక్ స్పేస్ అనేది కూడా ఏంటంటే సేమ్ జస్ట్ లైక్ అయితే ఇల్లుస్ట్రేటర్ అండ్ గ్రాఫిక్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఇంక్ స్పేస్ ఉంటుంది. బట్ కాకపోతే ఇది మీకు ఫ్రీ అప్లికేషన్. ఆ తర్వాత ఎఫినిటీ డిజైనర్ అని చెప్పేసి కూడా ఒకటి మార్కెట్లో రన్ అవుతుంది. బట్ ఇప్పుడిప్పుడే పీపుల్ దీన్ని వాడడం యూజ్ చేస్తున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి జింప్ అనమాట. సో జింప్ ఏంటంటే జిఎన్యు ఇమేజ్ మ్యానిపులేషన్ ప్రోగ్రాము. అండ్ ఇది కూడా మంచి పర్ఫెక్ట్. బట్ జింప్ అనేది ఏంటంటే అడోబ్ ఫోటోషాప్కి ఒక ఆల్టర్నేటివ్ లాగా పనిచేస్తుంది. ఇది మీకు అంటే ఫొటోస్ని కటింగ్ చేసి వర్క్ చేయాలనుకుంటే మీరు ఫోటోషాప్ లేనప్పుడు దీన్ని వాడాల్సి వస్తుంది. అంటే ఒకప్పటిలాగా ఇండియన్ లాంటి అంటే ఏషియన్ కంట్రీస్లో వచ్చేసి ఏంటంటే మనకు మీరు సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఈయుఎల్ఏ అని చెప్పేసి అని ఒకటి వస్తుంది అనమాట. సో ఏంటి ఆ ఈయుఎల్ఏ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ద ఎండ్ యూజర్ లైసెన్స్ అగ్రిమెంట్ అనమాట. ఎండ్ యూజర్స్ లైసెన్స్ అగ్రిమెంట్ అనమాట. ఎండ్ యూజర్స్ లైసెన్స్ అగ్రిమెంట్. ఓకే, ఫస్ట్ మీరు ఈ ఎండ్ యూజర్స్ అంటే ఏంటి అని చెప్తాను నేను మీకు. ఎండ్ యూజర్స్ అంటే ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ని డిజైన్ చేసి దాన్ని మార్కెట్లో రిలీజ్ చేసి దాని లాస్ట్ స్టేజ్కి వచ్చేవరకు ద లాస్ట్ పొజిషన్ లాస్ట్ యూజర్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళని ఎండ్ యూజర్స్ అంటున్నమాట. అంటే ఇండియన్స్ ఆర్ ద ఎండ్ యూజర్స్ అనమాట. అంటే వరల్డ్ అంతా యూజ్ చేసి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లోకి యూజ్ చేయగలిగే ఈ కంట్రీస్ అన్నీ కూడా ఎండ్ యూజర్స్ అంటాం. అంటే వీళ్ళు పేమెంట్కి కూడా ఎక్కువ ముందుకు రాకుండా ఉండడం అనేది కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్. అండ్ టెక్నాలజీ కొంత దూరం. బట్ ఈ ఈయుఎల్ఏ అనేది కూడా ఒకప్పుడు ఇండియా అనేది ఎండ్ యూజర్ లాగానే ఉండేది. అప్పుడు సాఫ్ట్వేర్స్ని కొంచెం డౌన్లోడ్ చేసి ఫ్రీగా యూజ్ చేసుకున్నా కూడా ప్రాబ్లమేటిక్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాత్రము సిచ్యువేషన్ అనేది పోయింది. ఇప్పుడు నేను మీకు పెయిడ్ అండ్ ఫ్రీ ఎందుకు అన్నాను ఇప్పుడు చెప్తాను వినండి. ఇఫ్ సపోజ్ మీరు అడోబ్ ఫోటోషాప్ సాఫ్ట్వేర్ కనుక వాడాలి అనుకున్నారు అనుకోండి, అయితే మీరు ఒకటి సాఫ్ట్వేర్ని యాజ్ అ ట్రయల్ రన్ అన్నైనా వాడాలి, లేదంటే పర్చేజ్ చేయాలి. సో ఒకసారి నేను గూగుల్కి వెళ్ళేసి అడోబ్ కొట్టేస్తాను. నేను అడోబ్ అని కొట్టగానే చూడండి అడోబ్ క్రియేటివ్ అని చెప్పేసి అని వెబ్సైట్ వచ్చింది. ఇక్కడ నేను అడోబ్ సైట్ ఓపెన్ చేస్తాను. ఓకే, ఇక్కడ అడోబ్ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ వచ్చింది. మేబీ దీనిలోకి రాగానే ఇక్కడ ఏమవుతుంది అంటే సైన్ ఇన్ అండ్ క్రియేట్ బెటర్ ఫ్రెండ్స్ కొన్ని అప్లికేషన్స్ సంబంధించిన లిస్ట్ అంతా కనిపిస్తుంది. బట్ ఫస్ట్ మనం సాఫ్ట్వేర్ చూద్దాం. సాఫ్ట్వేర్స్కి వెళ్ళేసి యాక్చువల్ వాటి కాస్ట్ ఎంత ఉందని చూద్దాం. సో మీకు అర్థమవుతుంది ఎగ్జాక్ట్లీ ఏంటి అసలు ఈ ఎండ్ యూజర్. క్రియేటివ్ అండ్ డిజైన్. ఈ క్రియేటివ్ అండ్ డిజైన్లో అడోబ్ ఫోటోషాప్ క్లిక్ చేస్తాను. నేను అడోబ్ ఫోటోషాప్ క్లిక్ చేయగానే నాకు ఇక్కడ ఫోటోషాప్ సంబంధించిన వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రీ ట్రయల్ అండ్ బై నౌ అని చెప్పేసి అని వచ్చేసింది అనమాట ఆటోమేటిక్. అంటే ఇఫ్ సపోజ్ మీరు ఈ సాఫ్ట్వేర్ని కనుక వాడాలి అని అనుకున్నట్టయితే ఫస్ట్ మీరు దీన్ని ట్రయల్ వచ్చేసి ఏంటి 10 to 15 days వరకు మీకు ట్రయల్ అనేది ఇస్తాడు. ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయిపోతుంది. మీరు ఆ తర్వాత మీరు దాన్ని యూజ్ చేయలేరు. ఒకవేళ యూజ్ చేయాలనుకున్నప్పుడు అది మీకు ఓపెన్ అవుతుంది. సో దాన్ని మీరు యూజ్ చేయాలనుకున్నారు, సపోజ్ పర్చేజ్ చేయాలనుకుంటారు, డైరెక్ట్
బై నౌ అనే బటన్ నొక్కండి. బై నౌ అనే బటన్ నొక్కగానే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు ప్యాకేజెస్ ఇస్తాడు. సో అంటే ఇండియన్స్ ఎండ్ యూజర్స్ నుంచి బయటకు వచ్చారు ఆబ్వియస్లీ. ఒకప్పుడు ఇండియన్స్ లాంటి లొకేషన్స్లో పెద్ద వాడినా కూడా కంపెనీస్ అంత సీరియస్గా తీసుకునేది కాదు. బట్ ఇప్పుడు అక్రాస్ వరల్డ్ వైడ్ మొత్తంగా కంపల్సరీ ఎవ్రీ కంట్రీకి వాళ్ళ కరెన్సీలో ఇంత కాస్ట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీరు ఒక ఫోటోషాప్ సాఫ్ట్వేర్ కనుక వాడాలి అనుకున్నట్టయితే చూడండి, ఫోటోషాప్ సాఫ్ట్వేర్ కాస్ట్ అనేది ఎంత ఉంది, 1675 రూపీస్ పర్ మంత్ అన్నమాట. 1675 రూపీస్ పర్ మంత్ అంటే 1675 రైట్. ఓకే, 1675 ఇంటూ 12 months అంటే ఒక 1 yearకి మీకు యాక్చువల్ అడోబ్ ఫోటోషాప్ కాస్ట్ ఎంత ఉంది అంటే దిస్ ఈస్ ద అడోబ్ ఫోటోషాప్ కాస్ట్ ఇన్ ఇండియన్ రూపీస్ ఈస్ ద 20,000 రూపీస్. ఎగ్జాక్ట్లీ 20,000 రూపీస్ ఇస్ ద కాస్ట్ అన్నమాట. ఓకే, అండ్ సేమ్ వే అడోబ్ ఇండిజైన్ కూడా అట్లాగే ఉంటుంది. అడోబ్ ఇండిజైన్, అడోబ్ ఇల్లుస్ట్రేటర్, అడోబ్ స్కెచ్. ఇక్కడ కొరల్డ్రా ఒకటి మాత్రమే డిఫరెంట్ కంపెనీ, బట్ రిమైనింగ్ అంతా కూడా మొత్తం అడోబ్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అన్నమాట. ఓకే, సో దిస్ వన్. సో ఇట్లా అంటే సాఫ్ట్వేర్ని మీరు తీసుకోవచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం సీ ప్లాన్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే మీకు ఇంకా అడిషనల్ సెట్టింగ్స్ ఇస్తుంది. అంటే స్టూడెంట్స్ అయితే ఒక రకమైన ప్యాకేజ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, యాన్యువల్ ప్లాన్ మంత్లీ అని చెప్పేసి ఇచ్చాడు ఇక్కడ. ఓకే, సో నేను వెబ్ పేజ్ నేను జూమ్ చేస్తున్నాను. జూమ్ చేసేసి యాన్యువల్ ప్లాన్ బట్ మంత్లీ పే కనుక తీసుకుంటే మీకు 1600 అండ్ అరౌండ్ 1700 వరకు పడుతుంది. ఒకవేళ యాన్యువల్ ప్లాన్ ప్రీపెయిడ్ కనుక అయినట్టయితే ఒకటేసారి కనుక అంటే 20,000లో కొంచెం తగ్గించేసి పెట్టాడండి. ఒకటేసారి కనుక ప్రీపెయిడ్ ముందే కనుక కట్టేస్తే మీకు 19,000 రూపాయలు పడుతుంది. మంత్లీ ఓన్లీ ఒక మంత్ కోసం కనుక మీరు వాడాలనుకుంటే 2,514 రూపాయలు పడుతుంది విత్ ఇన్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ. ఓకే, సో ఇదన్నమాట. సో ఎండ్ యూజర్స్ పొజిషన్ నుంచి బయటకు వచ్చినందుకు సాఫ్ట్వేర్ యొక్క ప్యాకేజ్ కాస్ట్లన్నీ ఇట్లా ఉంటాయి. అండ్ సేమ్ ఇప్పుడు ఎంతో మనం చూసిన అడోబ్ ఇల్లుస్ట్రేటర్. సో ఇల్లుస్ట్రేటర్ కూడా 1670 కాస్ట్. నెక్స్ట్ ఇండిజైన్, ఇది కూడా 1670 కాస్ట్. ఓకే, అడోబ్ ఇల్లుస్ట్రేటర్ అండ్ ఇంకా చూద్దాం ఇంకా మన లిస్ట్లో ఇల్లుస్ట్రేటర్, ఇండిజైన్, ఫోటోషాప్, ఫోటోగ్రఫీ. ఓకే, మన లిస్ట్లో ఉన్నటువంటి ఫోటోషాప్, ఇండిజైన్, ఇల్లుస్ట్రేటర్. సో స్కెచ్ కూడా కాస్ట్ అనేది ఉంటుంది. అడోబ్ ఎగ్జిటీ వచ్చేసి ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేసే అప్లికేషన్. ఓకే, సో దిస్ వన్ ఫోటోగ్రఫీ అనుకుంటే ఇక్కడ ఇందులో లైట్ రూమ్ ఉంటుంది. లైట్ రూమ్ అప్లికేషన్. ఇక్కడ ఫోటోషాప్ లైట్ రూమ్ వచ్చేసి 797 రూపీస్ 1 TB డేటాతో ఇస్తున్నాడు. ఓకే, సో ఇదనమాట. సో అడోబ్ ఎంత పాపులర్ అయిందంటే అదొకటి. అండ్ నెక్స్ట్ అడోబ్ ఇండిజైన్, ఆ తర్వాత కొరల్డ్రా గ్రాఫిక్స్. కొరల్ అనేది ఒకటి డిఫరెంట్ కంపెనీ అండి. మిగిలిన అన్ని కూడా ఇవన్నీ కూడా ఇందులో 5 అప్లికేషన్స్లో 4 అప్లికేషన్స్ ఎక్సెప్ట్ కొరల్డ్రా, రిమైనింగ్ ఇవన్నీ కూడా అడోబ్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనమాట. సో ఇదొకలాగా మీరు ఫ్రీ వెర్షన్ వాడుకుంటాను నేను, లేదంటే ఏదో క్రాక్ చేస్తానంటే కుదిరేటువంటి టైమింగ్స్ కాదు ఇది. ఆబ్వియస్లీగా మీరు ప్రొడక్ట్ని అవుతుందో పర్చేజ్ చేసి వాడండి. ఓకే, అండ్ నెక్స్ట్ అడోబ్ ఇండిజైన్. అడోబ్ ఇండిజైన్ ఏంటంటే దిస్ ఈస్ ద ఫ్రమ్ జస్ట్ ఆల్టర్నేటివ్ ఫర్ జస్ట్ లైక్ ఎస్ పేజ్ మేకర్ అన్నమాట. పేజ్ మేకర్ అడ్వాన్స్ వర్షన్ అన్నమాట ఇది అడోబ్ ఇండిజైన్. ఆ తర్వాత అడోబ్ ఇల్లుస్ట్రేటర్ కంప్లీట్లీ ఫర్ లోగో డిజైనింగ్స్ ఏవైతే ఇవన్నీ కూడా ఇందులో చేస్తారు. లోగో డిజైనింగ్. స్కెచ్ వచ్చేసి యూఐ అండ్ యూఎక్స్ డిజైన్ అన్నమాట. యూఐ అండ్ యూఎక్స్ డిజైన్ అంటే మొబైల్ యాప్ డెవలప్మెంట్ కోసం యూఐ యూఎక్స్ డిజైన్. అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్, యాప్ ఫ్రంట్ ఎండ్ అనమాట. యాప్ ఫ్రంట్ ఎండ్ కోసం యూజ్ చేస్తారు. సో మీరు ఈ 5 అప్లికేషన్స్ కనుక నేర్చుకున్నట్టయితే ఆబ్వియస్లీ మీరు కరెక్ట్గా మీరు ఒక గ్రాఫిక్ డిజైనర్గా ఈజీగా కన్వర్ట్ అవ్వచ్చు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీగా చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.